జ్ఞానులైన స్త్రీలు ఎందరో మహాయోగినులు చరిత్రలో ధృవతారలై వెలుగుతున్నారు. వారందరినీ తలచి తరిగొండ వేంగమాంబ తన యోగాభ్యాసమును అకుంఠిత దీక్షతో నిర్విఘ్నంగా కొనసాగించింది. తరిగొండ గ్రామంలో జన్మించినందువల్ల ఈమెకు తరిగొండ వేంగమాంబ అన్న పేరు వచ్చింది. ఈ గ్రామం చిత్తూరు జిల్లా వాయల్పాడుకు 4 మైళ్ళ దూరంలో ఉన్నది. వెంగమాంబ తల్లిదండ్రులకు సైతం తెలియని నిగూఢమైన రీతిలో 8 ఏళ్ల వయస్సులోనే గురువుగారైన రూపావతారం సుబ్రహ్మణ్య యోగి వద్ద నుంచి తారక రాజయోగం ఉపదేశంగా పొందింది. దీనివల్ల గ్రామంలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కూర్చొని గంటల తరబడి ధ్యానంలో మునిగిపోయేది. హఠయోగంలో కనిపించే మోటు పద్ధతులు, నాలుకను సాగదీయడం, తలక్రిందులుగా శీర్షాసనం వంటివి అవసరం లేకుండానే వేంగమాంబ తల్లికి యోగ ప్రక్రియలైన శాంభవి ముద్ర, షణ్ముఖి ముద్రలు సహజంగానే అలవడ్డాయి. ఈనాటికి చాలామందికి యోగుల వలె యోగ ప్రక్రియ ఒక వ్యాయామం వలె లేక యోగ ప్రదర్శన వలె అభ్యాసం చేయకుండా వేంగమాంబ తన అభ్యాసమును రహస్యముగా బయటికి గృహస్థ జీవితంలో ఉంటూనే భగవద్గీతలో చెప్పినట్టు యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః అని గీతాచార్యుడు ప్రధానంగా యోగశాస్త్రమైన భగవద్గీతలో పైన తెలిపిన విధంగా యోగ రహస్యంగా తన సాధన చేయవలెను అనియు, యోగ సాధకుడు జనసమర్థ్యంలో కలిసిపోరాదు, ఏకాంతములో కూర్చొని మనసును పరిపరి విధాలా పోకుండా నిగ్రహించి ఆత్మయందే నిలిపి నిగ్రహంతో సాధన చేయాలి అంటూ ఈ సాధన నిత్యము జరగాలి అని చెప్పి, అలా సాధన చేసిన వాడు బ్రహ్మ నిర్వాణ పరమం అనగా పరమాత్ముడైన బ్రహ్మ సాక్షాత్కారమును పొంది నా యొక్క భగవత్ స్థితినే చేరుకుంటాడు అన్న పద్ధతిని అనుసరించి తన 8వ ఏట నుంచి యోగ సాధన చేస్తున్నట్లు బయటి వారికి చాలా కాలం వరకు అంతుపట్టకుండానే చేసింది. ఫలితంగా వేంగమాంబ సాధనకు విఘ్నాలేమీ కలగలేదు. బలవంతంగా చేయబడిన పెళ్లి వల్ల తల్లిదండ్రులు కలిగించిన ఉపద్రవాన్నించి ఆమె తప్పించుకొని భర్త మరణించిన తర్వాత లభించిన ఏకాంతత్వము, ప్రశాంతి భగవదనుగ్రహంగా భావించి శ్రీనివాస ప్రభువైన వెంకటేశ్వర స్వామినే తన ఇష్టదైవంగా, పరమ గురువుగా, భర్తగా ఆయనే అందే లక్ష్యముంచి అఖండ యోగ దీక్షతో భక్తిని సమ్మిళితం చేసి తీవ్ర సాధనలో నిమగ్నురాలైంది.